రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు పెద్దలు కిషన్ రెడ్డి గారు, సహచర పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు విశ్వేశ్వర రెడ్డి గారు, మన అభ్యర్థి గౌతమ్ రావు గారు, జిహెచ్ఎంసీలో మన ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ గారు, పెద్దలు రామచంద్రరావు గారు, రామచంద్రారెడ్డి గారు, ప్రదీప్ రావు గారు, ప్రకాష్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, 4 జిల్లాల అధ్యక్షులు భరత్ గారు, అదేవిధంగా ఉమా మహేందర్రావు గారు, నిరంజన్ యాదవ్ గారు, దీపక్ రెడ్డి గారు, అందరికీ గౌరవ కార్పొరేటర్లకు అందరికీ నమస్కారం. ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టుగా జిహెచ్ఎంసీ పరిధిలో మీరు వేసిన ప్రతి ఓటు, మా వాళ్ళు అన్నారు ఏదో మాక్ పోలింగ్లో డెమాన్స్ట్రేషన్ లేకపోయినా, ముందస్తుగా చెప్పకపోయినా, నేను ఫస్ట్ టైం చూసిన 100కు 100% మంచిగా ఓట్లు వేసినట్టు. జనరల్గా ఎమ్మెల్యేలకు కూడా మాక్ పోలింగ్ పెట్టిస్తారు, ఎందుకంటే ఒక ఓటు కూడా పోవద్దని చెప్పి. మీరు ఆ పైన వేసిందని చెప్తుంది కదా, 1 అని రాయలే, టిక్కు పెట్టలే, బరాబరి 1 అని రాసిండు. కాబట్టి 70 నుంచి పైకి పోయింది. అంత మాత్రాన అది కాదు, 100కి 100%, 100కు 100% పర్ఫెక్ట్గా డెమాన్స్ట్రేషన్ లేకుండా వేసింది మీరు. రేపు కూడా తప్పకుండా అట్నే ఓట్లు వేసి మన ఓట్లు మనం వేసుకోవాల్సిన అక్కడ ఉంది. 2 దీంట్లో మన పెద్దలంతా చెప్పినట్టుగా హైదరాబాద్ నగరంలో ఇవాళ సెకండ్ హైయెస్ట్ ఓట్స్ ఉన్నాయి మనకే. ఎంఐఎం తర్వాత సెకండ్ హైయెస్ట్ ఓట్స్ ఉన్నాయి మనకు. ఆ తదుపరి టీఆర్ఎస్కి, ఆ తదుపరి కాంగ్రెస్కి. వీళ్ళ నిజస్వరూపం ఏందో రేపు తెలవాల్సిన అక్కడ ఉన్నది. వీళ్ళు ఎవరి వైపు ఉంటారు? దేశ అభివృద్ధిని కోరుకుంటున్నారా, దేశ విచ్ఛిన్నాన్ని కోరుకుంటున్నారా? ఇవాళ దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధిని కోరుకుంటుండ్రా, దానికి డిస్ట్రక్షన్ కోరుకుంటుండ్రా? వాళ్ళ నైజం ఏదో తెలిసే అక్కడ ఉంది. కాబట్టి ఇది అంతరాత్మ ప్రబోధంగా వేసే ఓటుగా భావించాలని చెప్పి ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కార్పొరేటర్లకి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ రెండో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడినట్టుంది. ఎంత డెస్పరేటెడ్గా అంటే వాళ్ళకి అర్థమైపోతుంది, నోరు పారేసుకుంటాడు ఎవడుంటాడు అంటే వాని భూమి కింద కాళ్ళ కింద భూమి కదిలినోడే వాడు నోరు పారేసుకుంటాడు. చేతకానోడు మన అంటంగా గాయకెత్తుకున్నాడు వాడిగా, మన శాతకాడు కాబట్టి గాయకెత్తుకుంటాడు. ఇవాళ మొత్తములో అతి తక్కువ కాలంలో ప్రజల చేత చీకొట్టించుకునేటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వంగా ఇలా కాంగ్రెస్ పార్టీగా ఎక్కింది. రెండవది ఎంత బాధ అనిపించే అంశం ఏంటంటే, ఎరాల్డ్ కేసు ఇవాల్ట్ కేసు కాదు, అది వాస్తవం. ఎప్పుడో కేసు. చట్టం ముందు ఎవరు కూడా తప్పించుకోలేరు, చట్టం ముందు అందరే సమానమని చెప్పి ప్రవచించే వీళ్ళు, దేశాన్ని పాలిస్తున్నామని చెప్పి వీళ్ళు మరి ఎందుకు చట్టాన్ని గౌరవించట్లేదు, చట్టం నిర్ణయించినటువంటి జడ్జిమెంట్ ఎందుకు కాదంటుండ్రో ఇవాళ వాళ్ళు సమాధానం చెప్పాల్సి అక్కడుంది. అది చెప్పలేక ఇవాళ వాళ్ళు ఎక్కడెక్కడ ధర్నాలు చేస్తున్నారో, ఏమేం చేస్తున్నారో దేశం అంతా కూడా గమనిస్తూ ఉంది. ఇవాళ వాళ్ళు మాట్లాడిన భాష సంస్కారం, అంటే కొత్త పార్టీ కాదు, అది దేశాన్ని పాలించిన పార్టీ. భాష మీద నియంత్రణ లేదు, సభ్యత లేదు, సంస్కారం లేదు, ఏది పడితే మాట్లాడుతున్నారు. దీనికి ప్రజాక్షేత్రంలో మీకు శిక్ష తప్పదు కొడుకు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది మంచిది కాదు. గతంలో కూడా కేసీఆర్ ఇదే భాష మాట్లాడు. కేసీఆర్కి ఏం గుణపడ్డ నేర్పిల్లో చూసినాం మనం. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు, అంతకుముందు కూడా మీరు రేవంత్ రెడ్డి గారు ఇదే భాష మాట్లాడినారు, ఇవాళ కూడా శ్రీనివాస్ యాదవ్ గారు అదే భాష మాట్లాడుతున్నారు. ఈ భాష తాత్కాలికంగా నీ వందిమా గాథలకు సప్పట్లు కొట్టడానికి, ఈలలు కొట్టడానికి, నీవు తృప్తిపడడానికి పనికొస్తుంది తప్ప ప్రజలు తృప్తిపడడానికి కానీ, ప్రజాస్వామిక వాదులు తృప్తిపడడానికి కానీ ఇది మంచిది కాదు. ఇలా నిజంగా నేను 25 ఏళ్ళుగా చూస్తున్నా కిషన్ రెడ్డి గారిని. ఒక్కనాడు కూడా ఎంత ఎమోషన్ ఉన్నప్పటికీ కూడా, ఇవన్నీ మేము కూడా శాసనసభలో శవాలు ఎత్తుకపోయిన సందర్భాలు, ఫైరింగ్ జరిగిన సందర్భాలు, రక్తం
చిన్న సందర్భాల్లో కూడా మేము మా టెంపర్మెంట్ కోల్పోలేము. మేము మాట్లాడే భాష మాట్లాడినాం సభలలో, బయట కూడా సభల్లో మాట్లాడినాం, కానీ ఇంత సంస్కారహీనంగా మాట్లాడిన సందర్భం లేదు. వారు 25 ఏళ్ళుగా ఎన్నడూ కూడా వ్యక్తిగతంగా ఎవరిని మాట్లాడిన సందర్భాలు కానీ, సిద్ధాంత ప్రాతిపదికన మాట్లాడతారు, అంశాల వారిగా మాట్లాడతారు, ప్రజల పక్షాన మాట్లాడే సందర్భాలు చూసినా కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా చూసిన సందర్భాలు కానీ ఎప్పుడు చేయలే. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇలా ఈ మాటలు మాట్లాడడం అనేది 100% తెలంగాణ సమాజం అసహించుకుంటుంది. దీనికి తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ మీరు మాట్లాడే భాష మా గుండెల్లో పెట్టుకోవడం తప్పకుండా దీనికి ఎక్కడ గుణపాఠం చెప్పానో, ఎట్లా గుణపాఠం చెప్పానో తప్పకుండా ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని చెప్పి హెచ్చరిస్తాను. ఒకటి మాత్రం సత్యం ఏంటంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ రెండింటికి ముఖం లేదు. ఎవరు చెప్పాలి ఎవరికి ఓటు వేయబోతున్నారు, మీరు ఎవరి వైపు ఉంటా ఉన్నారు చెప్పాల్సిన అక్కడ ఉన్నది. డెఫినెట్గా ఇవాళ మరొకసారి హైదరాబాద్ ప్రజానికానికి, తెలంగాణ ప్రజానికానికి వీళ్ళ డొంకదాడు పద్ధతులు, వీళ్ళ చీకటి ఒప్పందాలు, వీళ్ళ నీచమైన ఆకృత్యాలు తప్పకుండా దీంతో అర్థమయ్యేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఇవాళ మనం మాత్రం డెఫినెట్గా మన మిత్రులు ఉంటారు. నేను 2-3 సార్లు ఈ మధ్యలో మీ కౌన్సిల్కి వచ్చిన అందరికీ కాన్షియస్గా ఉన్నారు, వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మంచి 70,000-80,000 ఓట్లకు నాయకత్వం వహించేటువంటి కార్పొరేటర్లు గంత గుడ్డిగా ఉంటారని చెప్పి నేను అనుకోవట్లేదు. వాళ్ళ అంతరాత్మ ప్రబోధం మేరకి తప్పకుండా ఓటు వేసి దేశ అభివృద్ధిలో, దేశ ఐక్యతలో, దేశ ప్రశాంతతలో ఇవాళ భాగం పంచుకోవాలని చెప్పి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి జై.